టైం. ఈరోజు ఆవకాయ పెడుతున్నానండి. ఒక రకం ఆవకాయ కలిపేసాను, మరి రెండో రకం ఆవకాయ పెడుతున్నాను. ఏంటా రకం అనుకుంటున్నారా? పెసరపిండి ఆవకాయ. దానికి కావలసింది చక్కగా ఇదిగో చూసారా, ఈ కోపాడ ముక్కలు. ఇది కేజీ కోప, అది ఇది అర కేజీ పిండి. పిండి అంటే ఆవు పిండి, కారం, ఉప్పు సమానంగా కలిపిన పిండి అంటారన్నమాట. ఇది తవుడు తీసుకున్నాను. తవుడు అంటే ఇది అర కేజీ. చక్కగా అర కేజీ వేసేసాం కదా. ఇప్పుడు ఇందులో కొన్ని మెంతులు, అలానే కొన్ని వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు ఇందులో పెసరపిండి. ఎలానంటే ఇది పెసరపప్పు కదా, ఈ పెసరపప్పు ఈ కప్పుడు కొంచెం ఎర్రగా వేపేసి ఇలా మిక్సీ పట్టాను. మరి చాలామంది మరి పచ్చిదే మిక్సీ పట్టేసి వేసేస్తున్నారు. అది మరి ఎలాగా ఎంతవరకు ఉంటుందో నాకు తెలియదు. నేనైతే ఇలాగ వేయించేసి పెసరపప్పు ఎరుపు కమ్మట వాసన వస్తుంది కదా, అప్పుడు చల్లారిక మిక్సీ పట్టేస్తాను. అలాంటి పిండి నేను వేసుకుంటాను అంతే తప్ప పచ్చిపిండి ఎప్పుడు వేయలేదు. ఇది కప్పు. ఈ పెసరపిండి వల్ల మనకి ఆవకాయ వేడి చేయదు. తర్వాత మరేమో కమ్మగా ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడైతే నూనె వేస్తున్నాను. ఇప్పుడు చక్కగా ఇది కలిసేటట్టు కలిపేసుకుందాం. ఇది పెసరపిండి ఆవకాయ. నేను ముందు పెట్టింది నిలవకి ఉండే ఆవకాయ, సంవత్సరం అంతా ఉండే ఆవకాయ పెట్టాను. అది వీడియో తీసాను, పెడతాను చూడండి. ఎందుకంటే ఇప్పుడు అది ముందు పెట్టేసుకోవాలి. ఇప్పుడు పెసరపిండి ఇలాగా ఇంకా రెండు రకాలు పెడతాను. మరి ఇలాంటివి వేసి పెడతాం కదా, అందుకు ముందు అది పెట్టేసుకుంటే తర్వాత ఇవి పెట్టొచ్చని ముందు మంచిగా మామూలుగా సంవత్సరం అంతా ఉండే ఆవకాయ కలిపేసాను. అందులో పిండి ఎక్కువ వేసుకోవాలండి. ఇప్పుడు మనం సంవత్సరం అంతా ఆవకాయ ఉండాలంటే ఇలాంటివన్నీ కూడా తొందరగా అయిపోతాయి. ఎవరన్నా చుట్టాలు వచ్చినా, ఏమండి నేను పెసరపిండి ఆవకాయ పెట్టాను చూడండి ఎంత కమ్మగా ఉందో అని ఒక ముక్క వేస్తామా, నేను ఆవకాయ పెట్టానండి అని అన్నాను అనుకో, అయ్యో కొంచెం ఇవ్వరా బాగుంటుందా అంటారా, ఇవ్వాలా, అలాగ అయిపోతుంది. ఇది మరి మనం నిలవక పెట్టుకుంటాం కదా, అది ఎలాగా ఎప్పుడు పెద్దల పూర్వీకులు పెట్టింది ఎలాగా పెద్దవాళ్ళు అలా పెట్టేవారు అన్నమాట. ఆవు పిండి, కారం, ఉప్పు సమాన పాళ్ళు తీసుకుని, సమానంగా తీసుకున్నది ఒక గిన్నె పిండి అనుకోండి, 2 గిన్నెల ముక్కలు మాత్రమే వేసేవారు. 2 గిన్నెలు వేస్తారు ముక్కలు ఒక గిన్నెకి. అప్పుడు ఊటకు ఊట, ముక్కకు ముక్క, మరి పాడవ్వదు, అన్ని రకాలుగా చాలా బాగుంటుంది అనమాట. అలా పెట్టేవారు పూర్వం. నేను వేసిన దానికి చక్కగా ఇలా సరిపోతుందండి. ఇందాక అలాగే కలుపుతుంటే నేను చేసేది నాకే మరి చాలా ఏదో ఇష్టంగా అనిపించేసింది నాకు. ఎప్పుడు చేస్తాను, ఏమండి ఎప్పుడు ఇంతంత చేయలేదు, ఇంకా చాలా గట్టిగా ఎక్కువే చేశానండి. నిరుడు 100 కాయ పెట్టానండి, చాలా రకాలు పెట్టాను, చెయ్యాలనిపించి చేసేసాను. అలాగా ఎన్ని వీడియోలో తీసానండి, పెట్టాను. కానీ నిజంగా మరి మాకులాంటి వాళ్ళకి గుర్తింపు రాదంటారా? లేదండి, మీలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు, తప్పకుండా వస్తుంది. నేను అసలు నిరాశపడనండి. నిరాశపడ్డాను అనుకోండి, ఇలా చెయ్యాలనిపించదు సుమా. నిజమండి, కలిసిపోయింది చక్కగా. చూసారా, ఇది పెసరపిండి ఆవకాయ. ఇది కూడా ఒక సీసాలోకి పెట్టేసి మళ్ళీ మీకు నేను చూపిస్తాను. ఇప్పుడైతే ఈ ఆవకాయ కలిపేసాను కదా, ఈ సీసాలో వేస్తానండి. ఈ సీసా నిన్న శుభ్రంగా కడిగేసి సీసాలో మరి ఆరబెట్టేసి పక్కన పెట్టాను. రాత్రి మా వారినంటే ఇంకా అస్తమానం వీడియోలు అంటున్నాం, ఏమీ ఉపయోగం లేదు, ఎందుకు అంత కష్టపడి చేయడం అవసరమా, వద్దు, ఏమి ఆవకాయ పెట్టద్దు, ఏమీ వద్దు అనేసారండి. చాలా బాధ కలిగిందనమాట. అయితే తేరేమో మామిడికాయలు అనుకుని ఇవన్నీ రెడీ చేసేసుకున్నాను. ఇవన్నీ మా కోడలో పుట్టింటి నుంచి రప్పించింది. ఈ పిండి అయ్యి, ఇందులో వేసే కారాలు అయ్యిని నేనైతే చెయ్యలేక ఈ సంవత్సరం పెట్టుకోలేదండి. వీడియోల గురించి సరదా పడుతున్నానని ఆ పిల్ల ఇవన్నీ రప్పించింది. మా వారైతే మామిడికాయలు తేటానికి అలా అన్నారు కదా, బాధ కలిగింది. సరే మామిడికాయలు తేరేమో మానేద్దామని సీసాలన్నీ పైన పెట్టేశాను. పొద్దుట వెళ్తున్నాను మార్కెట్కి అని వెళ్ళి తెచ్చారన్నమాట. ఇప్పుడు మళ్ళీ తుడాలి కదా, మరి సీసా తుడిసాను. కొంచెం తేమంది,
ఆరిన తర్వాత ఈ సీసాలో పెట్టేస్తాను. అప్పుడు మళ్ళీ మీకు నేను చూపిస్తాను. ఇదేనండి, కష్టాలు చెప్పుకుంటే తీరతాయంట. అది ఎవరికి? మీకే, మా ఇంట్లో వాళ్ళకి కాదు సమండి. మా ఇంట్లో వాళ్ళకి చెప్పుకుంటే పెరిగిపోద్దండి, బాధ బాగా పెరిగిపోద్ది. ఇక్కడతో ఆగిపోవాలంటే మా ఇంట్లో వాళ్ళకి అస్సలు చెప్పకూడదు. ఎందుకంటే మీరందరూ నా కుటుంబం, నా పిల్లలు, నా వాళ్ళు. నేను ఎంతో ఇలా కూర్చుని మీతో నిజంగా మాట్లాడినంత ఆనందం కలుగుతుందండి నాకు. ఈ వీడియో తీస్తుంటే నిజం చెబుతున్నాను, నా మీదొట్టేసి మరీ చెబుతున్నాను. నేను ఇలాగే చనిపోవాలి ఆనందంగా అంటే నిజమే చెప్పాలి కదండి. నాకు ఇలాగ వీడియోలు తీసి పెట్టడం అయితే చాలా సరదా, చాలా ఇష్టం. అదే మీ ప్రోత్సాహం నుండి నేను ఎదరికి వెళ్ళాను అనుకోండి, ఇంకా ఆనందం కదా. మరి కొన్ని రోజులు హౌస్ బతికిపోతానేమో, అవునా కాదా? మీరే చెప్పండి. మరి మీ అమ్మను కదా అలాగే మాట్లాడతారు. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయటం లేదు మీరు, మరి సబ్స్క్రైబర్ అవుతున్నారా? అవ్వటం లేదు. మరి చూస్తున్నారు కదా, మరి ఇంత కష్టపడి నేను చేసి పెడుతున్నాను మీకోసం. ఎందుకంటే మీరు వచ్చి తింటారని కాదమ్మా, మీరు చూసి చేసుకుంటారని. మీకోసం అంటాం నాకు అసలు ఇష్టం ఉండదు, చెప్పకపోవటమే. ఎందుకంటే మీకు పెడతానా, మీరు తింటారా? మేమే తింటాం. మీకోసం అంటాను కదా, అది నచ్చదు నాకు అస్సలు. కానీ మీరు చూసి చేసుకోవాలని నా ఆరాటం. ఇంతకన్నా నేనేమీ చెప్పలేను. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.